ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తోంది. ప్రధానంగా మన భారతీయులకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. అసలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? అసలు వీళ్ళ మధ్య ఉన్న ఈ దురంధర్ లైన్ వివాదం ఏంటి? ఒకవేళ ఇది ముదిరితే ఎవరి వైపు ఉంటారు? వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. మేజర్ శ్రీనివాస్ గారు, మనం అంతకుముందు అమెరికా వర్సెస్ ఇరాన్ వీటి కోసం మనం మాట్లాడుకున్నాం. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, మధ్యలో వాళ్ళకి వీళ్ళకి మధ్య కవింపు చర్యలు జరుగుతున్నాయి. తర్వాత బెలుచిస్తాన్లోని ఒక వర్గానికి పాక్ సైనికుల మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయి, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఈ లెవెల్లో ఈ మధ్య కాలంలో జరగలేదు. ఇది ఎక్కడి వరకు దారి తీయచ్చు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం అసలు ఎందుకు వచ్చినట్టు, ఎక్కడి వరకు దారి తీయచ్చు? అసలు ఇది ఈ రోజు స్టార్ట్ అయినటువంటి ప్రాబ్లం కాదండి. 1947లో మనకి ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య డ్యూరాన్ లైన్ అని చెప్పేసి ఒక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది, డ్యూరాన్ లైన్. అది ప్రధానమైనటువంటి కారణం. ఆ లైను యాక్చువల్గా ఏంటి అంటే ఇటు పాకిస్తాన్ అనేటువంటిది ఇటు ఆఫ్ఘనిస్తాన్ యాక్సెప్ట్ చేయడంలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ నెంబర్ 1 ప్రాబ్లం అయితే, అక్కడ ఆ బార్డర్ ఏదైతే ఆ డ్యూరన్ లైన్ ఉన్నదో ఆ బార్డర్లో పస్తూన్ తెగలు ఉన్నాయి. పస్తూన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రేటర్ పస్తూనిస్తాన్ అనేటువంటి ఒక ఏరియాని తయారు చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తుంటే ఈ పస్తూన్, ఎందుకంటే ఈ పస్తూన్ తెగ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు అటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు, ఇటు పాకిస్తాన్ లోనూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు అటు ఒక సెపరేట్ టెరిటరీ పస్తూనిస్తాన్, గ్రేటర్ పస్తూనిస్తాన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే దానికి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, ఇటు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇది జాగ్రఫికల్ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అంశం. రెండోది ఫ్రీక్వెంట్ గా ఏం చేస్తున్నారంటే తాలిబాన్ పాలకులు అంటే ఎప్పుడు కూడా పాముకి పాలు పోసి పెంచొద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత. అసలు తాలిబాన్ ని పెంచి పోషించింది ఎవరు? తాలిబాన్ ని అమెరికా చేస్తే పాకిస్తాన్ కూడా 2021కి ముందు వాళ్ళ యొక్క విధి విధానాలని అన్నింటినీ కూడా నీ యొక్క ప్రయోజనాలకు వాడుకుందాం అని చెప్పి నువ్వు వాళ్ళని చేసిన తర్వాత నువ్వు సడన్ గా చేంజ్ చేసి వాళ్ళే అటాక్ చేశారు. అంటే ఏంటి? వాళ్ళు పాలు పోసి పెంచినటువంటి పామే ఈ రోజు పాకిస్తాన్ కాటేస్తుంది. నిజంగా ఇంత ఫూలిష్ ఇప్పుడు చేదైంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తాలిబాన్ గవర్నమెంట్ వీళ్ళకి కంప్లీట్ గా సపోర్ట్ ఇస్తుంది అని అనుకున్నారు, కానీ వాళ్ళు లిమిటెడ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు తాలిబాన్. నెక్స్ట్ ఈ తారీఖీ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే పార్టీ ఉందో టీటీపీ, అది ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్ మీద ఫ్రీక్వెంట్ గా అటాక్స్ అనేటువంటిది చేస్తుంది. ఆ అటాక్స్ చేసి మళ్ళీ ప్రతిదాడులు పాకిస్తాన్ కనుక ప్రతిఘటించినప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పారిపోతున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ని ఒక టెరిటరీగా ఉపయోగించుకొని దాన్ని బేస్ గా వాడుకొని ఇటు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అనేటువంటిది, దాడులు చేయడం అనేటువంటిది పాకిస్తాన్ కి ఏమాత్రం కూడా నచ్చడం లేదు. దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ దౌత్య సంబంధాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా 1000 సంవత్సరాల నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా మన యొక్క పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనూ, అలాగే అమెరికా, పాకిస్తాన్, చైనాలతో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబంధాలు ఏదైతే ఉన్నాయో రక్షణ పరమైనటువంటి సంబంధాలు, దాని ప్రకారం చూసుకుంటే మనం ఆఫ్ఘనిస్తాన్ తో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడైతే తాలిబాన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో మన భారతదేశం ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ సల్మా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ కి సపోర్ట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి రోడ్లు రవాణా వ్యవస్థని ఇంప్రూవ్ చేయడము, విద్యా వ్యవస్థకి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఇవ్వడం, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం యొక్క నిర్మాణానికి మనం సహాయం చేయడం, ఇవన్నీ కూడా చూస్తే గనక మనం అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం గుర్తించినప్పటికీ కూడా అధికారికంగా మనం సపోర్ట్ అనేటువంటి చేస్తున్నాం.